హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం అక్టోబర్ 2025కు సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ గురించి చూద్దాం. అందులో మొదటిది వచ్చేసరికి కొచ్చిలో సర్వే వెజల్ అయినటువంటి ఇక్షక్ అన్నటువంటి దాన్ని ప్రవేశం చేయటం జరిగింది. సో ఎవరి కోసం దీన్ని తీసుకొచ్చారు అంటే భారత నావికాదళం కోసం దీన్ని తయారు చేయటం జరిగింది. సో ఇక్షక్ అనేది ఒక సర్వే వెజల్, లార్జ్ సర్వే వెజల్ అన్నమాట. సో ఈ తరగతికి సంబంధించినటువంటి 3వ నౌక ఇది. మరి దీనిని కొచ్చిలో ఉండేటటువంటి నావల్ బేస్లో ప్రారంభించడం జరిగింది. మరి దీనిని తయారు చేసింది ఎవరు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అన్నటువంటిది దాదాపు 80% స్వదేశీ కంటెంట్తో ఈ యొక్క లార్జ్ సర్వే వెజల్ని తయారు చేయటం జరిగింది. మరి మహిళలకి ఇందులో ప్రత్యేక వసతుల్ని కూడా కల్పించారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ తయారీ విభాగాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల్ని ఆమోదించింది. మరి దీని ద్వారా మనం చూసుకుంటే చూడండి, అంచనా ఉత్పత్తి విలువ ఏమో 36,559 కోట్లు. అంటే ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 7 రెట్లు ఇక్కడ ఎక్కువ మనకి ఉత్పత్తి అన్నటువంటిది జరుగుతుంది. అట్లానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి కలుగుతాయి. 5,100 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. సో పరోక్ష ఉద్యోగాలు ఇంకా ఎక్కువ మందికి ఉంటాయన్నమాట. మరి ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఎన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తున్నారు అంటే మొత్తం 3 రాష్ట్రాల్లో. మొత్తం తమిళనాడులోకి వచ్చేసరికి 5 యూనిట్లు, మధ్యప్రదేశ్లో 1 యూనిట్, ఆంధ్రప్రదేశ్లో 1 యూనిట్, మొత్తం 7 యూనిట్లుగా ఈ ప్రాజెక్టుల్ని కవర్ చేస్తూ ఉన్నారు. మరి దేశంలో ఏదైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ డిమాండ్ అన్నటువంటిది ఉందో, ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి డిమాండ్ని తీర్చడం, అలాగే ఎక్స్పోర్ట్ డిమాండ్ని కూడా తీర్చడం, ఇవి రెండు వీటి వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు. మరి 36,559 కోట్ల విలువైనటువంటి ఉత్పత్తి అన్నటువంటిది దీని నుంచి జరగబోతోంది. నెక్స్ట్ చూడండి, భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిఆర్ గవాయ్. ఈయన తన వారసుడిగా ఈ జస్టిస్ సూర్యకాంత్ని ఆల్రెడీ సిఫార్సు చేయటం జరిగింది, దాన్ని అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈయన ప్రమాణ స్వీకారం చేశారు కూడా. సో సుప్రీంకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి ఈయన. మరి పారదర్శకత, డిజిటలైజేషన్ కావచ్చు, అలాగే న్యాయ సంస్కరణలు కావచ్చు, సో ఈ అన్ని సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈయన భుజాల మీదే ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒడిశాకి సంబంధించినటువంటి ప్రీతి స్మితా బోయ్, ఈమె 2025 ఆసియా యూత్ గేమ్స్లో స్వర్ణం సాధించడం జరిగింది. దేంట్లో వెయిట్ లిఫ్టింగ్లో 44 కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించింది. సో ఎగ్జామ్కి సంబంధించి ఎవరు ఈమె, అలాగే ఏ విభాగంలో సాధించింది, అట్లానే ఏ గేమ్, సో వెయిట్ లిఫ్టింగ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారతదేశం త్రిశూల్ 2025 అన్నటువంటి ఒక ట్రై సర్వీస్ పోరాట విన్యాసాలని స్టార్ట్ చేయటం జరిగింది. సో ట్రై సర్వీస్ అంటున్నాం అంటే ఏంటి, ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళాలు ఈ 3 కూడా కలిసి అక్కడ విన్యాసాలని చేపట్టడం జరిగింది. సో ఏంటి ట్రై సర్వీస్ అంటే, ఏం చేస్తూ ఉన్నారు అక్కడ? సో ప్రతి అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవి తమ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలియజేయడానికి ఈ విన్యాసాలు అన్నటువంటి పనికొస్తాయి. ఎస్పెషల్లీ రీసెంట్గా సర్ క్రీక్ వివాదం ఏదైతే వచ్చిందో, అంటే ఏంటి, సర్ క్రీక్ అన్నటువంటిది మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న ఏరియా. సో ఆ ఏరియాలో పాకిస్తాన్ తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తోంది. సో ఆ ప్రాంతం నుంచి మన భారతదేశం మీద అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా రీసెంట్గా మన రక్షణ శాఖ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్కి. అలానే మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు. అట్లానే రీసెంట్గా నోటమ్ అంటాం, అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని, అంటే మన భారతదేశం యొక్క గగనతలం నుంచి ఇంకొక దేశాల యొక్క గగనతలంకి వెళ్ళేటప్పుడు నోటీస్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారో పైలట్స్ వాళ్ళకి ఇస్తారనమాట. సో అలాంటి విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో డిఫరెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విన్యాసాలు అన్నటువంటివి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నెక్స్ట్ చూడండి, భారత చట్టం ప్రకారం క్రిప్టో కరెన్సీని ప్రాపర్టీ, ఆస్తి అన్నట్టుగా పరిగణించింది మద్రాస్ హైకోర్టు. మరి ఏమైంది అంటే వాజీరెక్స్ అన్నటువంటి ఒక సంస్థ అన్నటువంటిది ఉంది. వాజీరెక్స్ అన్నటువంటి ఒక సంస్థ, ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఒక సంస్థ అనమాట. సో ఇందులో ఎవరైతే వాళ్ళ యొక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించి ట్రస్ట్ మీద పెట్టి ఉంటారో,
సో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోలేకపోయారు. ఎందుకని అంటే 2024వ సంవత్సరంలో ఈ వాజిరెక్స్ మీద ఏమైంది అంటే ఒక సైబర్ అటాక్ అన్నటువంటిది జరిగింది. దాంతో చాలా నష్టం వచ్చింది ఈ యొక్క కంపెనీకి. సో అప్పుడు ఈ కంపెనీ ఏం చేసింది, అందులో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆస్తులను వెనక్కి తీసుకోకుండా దాదాపు 16 సంవత్సరాలు ఫ్రీజ్ చేయటం జరిగింది. సో ఆ టైంలో ఒక ఆవిడ వెనక్కి తీసుకోవాలి అనుకుంటే ఆ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. వాళ్ళ ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కాయిన్స్ వెనక్కి రావట్లేదు. సో ఆ నేపథ్యంలో కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమని చెప్పింది, మీరు ఎక్కడన్నా ఉండండి, కానీ మా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజల ఆస్తులు మీ దగ్గర ఉన్నప్పుడు వాటిని ఫ్రీజ్ చేసేటటువంటి హక్కు అన్నటువంటిది మీకు లేదు. ఈ క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది కూడా ప్రాపర్టీనే అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మనకి ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం మనం చూస్తే ఆర్బిట్రేషన్ మరియు రాజీ చట్టం అన్నటువంటిది ఉంది. దీని ప్రకారం సెక్షన్ 9 కింద ఇది అధికారికమైనటువంటి ప్రాపర్టీ అన్నట్టుగా హైకోర్టు అన్నటువంటిది చెప్పటం జరిగింది. సో క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది కూడా ఇప్పుడు ప్రాపర్టీనే. నెక్స్ట్ చూడండి, 2026ని ఏషియాన్ భారత భద్రత సహకార సంవత్సరం అన్నట్టుగా మన ప్రధాని వర్ణించటం జరిగింది. మరి చూస్తే మన భారతదేశం మరియు ఏషియాన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ జనాభాలో 25% వాటాని కలిగి ఉన్నాయి. సముద్ర సహకారం అన్నటువంటిది ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇలాగా 2 దేశాల మధ్య సహకార సంవత్సరం అన్నట్టుగా వర్ణించటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, భారతదేశం ఆల్రెడీ యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి మనకి తూర్పున ఉన్నటువంటి దేశాలందరితో మనం ముందుకెళ్ళాలి, కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి, ఇండో పసిఫిక్ వ్యూహం అన్నటువంటి దాన్ని తీసుకురావటం. సో ఇవన్నీ జరగటానికి ఇప్పుడు ఏషియాన్ అన్నటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంది. సో దాంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అన్నట్టుగా 2 దేశాల మధ్య ఈ యొక్క సహకార సంవత్సరాన్ని తీసుకొచ్చారనమాట. ఏషియాన్కి సంబంధించి 2025 థీమ్ చూడండి, అనుకూలత మరియు స్థిరత్వం. ఈ 2 అన్నటువంటిది ఉండాలి, వీటితో ముందుకు కలిసి సాగి వెళ్ళాలి అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, డిసెంబర్ 2025 నుంచి గ్రీన్ ట్యాక్స్ని విధించబోతోంది ఉత్తరాఖండ్ అన్నటువంటిది. సో అడిషనల్గా గ్రీన్ ట్యాక్స్ అనేసి. సో ఈ గ్రీన్ ట్యాక్స్ని ఏం చేస్తుంది, అక్కడ పర్యావరణాన్ని మరింత సస్టైనబుల్గా తీసుకురావటానికి మొక్కలు పెంచడం ఇలాంటి వాటికి ఖర్చు చేయబోతోంది. సో ఏ రాష్ట్రం తీసుకురాబోతోంది అంటే ఉత్తరాఖండ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, తమిళనాడు ఇరీడియం స్కామ్కి సంబంధించి. సో ఇరీడియం అన్నటువంటిది ప్లాటినం సమూహం నుంచి వచ్చేటటువంటి ఒక అరుదైన లోహం అనమాట. దీన్ని మన భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా ట్రేడ్ చేయటం అన్నటువంటిది కుదరదు. పర్మిషన్స్ అన్నటువంటివి కంపల్సరీ కావాలి. అయితే రీసెంట్గా తమిళనాడుకు సంబంధించిన సిబిసిఐడి ఏం చేసింది, 2 దశల దాడులు చేసి 57 మంది నిందితుల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇలా స్కామ్ చేస్తూ ఉన్నారు, ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. సో వీళ్ళు ఏం చేస్తుందంటే ఆర్బీఐ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని నకిలీ చేసి పర్మిషన్స్ ఉన్నాయన్నట్టుగా చూపించుకొని ట్రేడ్ చేయటం అనమాట. సో ఈ స్కామ్ అన్నటువంటిది ఇప్పుడు బయటపడింది. నెక్స్ట్ చూడండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి డ్రిప్ ప్రైసింగ్. ఈ డ్రిప్ ప్రైసింగ్కి వ్యతిరేకంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఏంటి డ్రిప్ ప్రైసింగ్ అంటే, సడన్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే రేట్స్ అన్నటువంటివి సడన్గా పడేసిన తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా మనం చెక్అవుట్కి వెళ్ళే కొద్దీ ఆ ట్యాక్స్ అని చెప్పేసి ఈ ట్యాక్స్ అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రైస్ని కొంతవరకు పెంచటం. సో హిడెన్ ట్యాక్సెస్, హిడెన్ ప్రైసెస్ అన్నటువంటివి ఉంటూ ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదు. అలా ప్రైస్ అన్నటువంటిది పడేసి మిగతా కాంపిటేటర్స్ని ఎవరైతే మిగతా కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చెడగొట్టడం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఇక్కడ చూడండి, కొన్ని హిడెన్ ఛార్జెస్ పెట్టేసి చెక్అవుట్ దగ్గర వాటిని జోడిస్తూ ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి, జాగో గ్రాహక్ జాగో అంటే మనమే కొంతవరకు అవేర్నెస్ని తెలుసుకోవాలన్నమాట, ఏం జరుగుతుంది అన్నట్టుగా. సో వాటి గురించి అవేర్నెస్ క్యాంపైన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జలంతర్గామి అంటే సబ్మరైన్. ఏంటి, సబ్మరైన్ నిరోధక నౌక మాహే అన్నటువంటిది. సో వేరే దేశాల యొక్క సబ్మరైన్స్ని మన భారతదేశ జలాల్లోకి వస్తే వాటిని రికగ్నైజ్ చేయటం, రాకుండా చూసుకోవటం, ప్రొటెక్ట్ చేయటం వీటన్నింటికి సంబంధించినటువంటిది ఇది. మరి దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అన్నటువంటిది దీన్ని నిర్మించటం జరిగింది. మరి మనం చూస్తే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటాం. ఈ శ్రేణిలో మహే అన్నటువంటిది మొదటిది. సో మొదటి ఇలాంటి ఒక వాటర్ క్రాఫ్ట్ అన్నమాట, సబ్మరైన్ వార్ఫేర్ క్రాఫ్ట్. మరి ఇక్కడ చూడండి, ఈ నౌక 78 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అలాగే డీజిల్ ఇంజన్తో పనిచేసేటటువంటి ప్రొపల్షన్ వ్యవస్థని కూడా ఇది కలిగి ఉంటుంది. ఈ నౌకలో 90% కంటే ఎక్కువ మనం ఆత్మనిర్భరత కింద, సెల్ఫ్ రిలయన్స్ కింద మన దేశంలో తయారు చేయబడినటువంటివి దీంట్లో వాడటం జరిగింది.
ఇక్కడ చూడండి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 అన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చేటటువంటి ఆర్టికల్. సో దీనిని 2019వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ఆర్టికల్ని రద్దు చేయటం జరిగింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయటం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది లదాఖ్. సో అలా డివైడ్ అయిపోయిన తర్వాత యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ లోక్సభ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు. సో రాజ్యసభలో జనరల్గా ఎంతమంది అయితే వ్యక్తులు ఉంటారో వాళ్ళలో 1/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు చేంజ్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు రాజ్యసభకి వ్యక్తులు వెళ్ళబోతూ ఉన్నారు. 4 రాజ్యసభకి పంపించబోతోంది జమ్మూ అండ్ కాశ్మీర్. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది. సో 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేశారనమాట. నెక్స్ట్ చూడండి నావిక్ అంటాం. సో ఏంటి నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మనకి ఏమైంది, మనకి 1999లో కార్గిల్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి జరిగిందో ఆ టైంలో మిగతా దేశాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నిరాకరించాయి. సో దాని తర్వాత మనకంటూ కూడా ఒక ఇండియన్ కాన్స్టలేషన్ ఉండాలి అన్నట్టుగా తయారు చేసుకున్నటువంటిదే ఈ నావిక్ లేదా IRNSS అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఆ నావిక్లో నావిగేషన్ కోసం ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను తీసుకొచ్చిందనమాట. ఇస్రో దీన్ని అభివృద్ధి చేసింది నావిక్ని. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇందులో BIS ప్రమాణాల ప్రకారం చాలా ఖచ్చితత్వం అన్నటువంటిది ఉంటుంది. అలాగే చూడండి సమయ ఖచ్చితత్వం అన్నటువంటిది కూడా ఉంటుంది. అంతేకాదు మన భారతదేశం మొత్తం భూభాగాన్ని ప్లస్ మన భారతదేశానికి అన్ని వైపులా కూడా 1500 కిలోమీటర్ల వరకు కూడా మనం నావిగేట్ చేసుకోగలిగినటువంటి దాన్ని తయారు చేసుకున్నాం ఈ నావిక్ ద్వారా. సో దానికి సంబంధించిన ప్రమాణాలను తీసుకొచ్చారనమాట. సో ఈ నావిక్ పౌర అనువర్తనాల కోసం L1, L5 అలాగే S బ్యాండ్ ఇట్లా మల్టిపుల్ బ్యాండ్స్లో సంకేతాలని పంపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి బజ్రంగ్ సేతు అన్నటువంటిది. బజ్రంగ్ సేతు అన్నటువంటిది ఒక కేబుల్ బ్రిడ్జ్. మొత్తం 132 మీటర్లు ఉండేటటువంటి ఒక కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో మనం చూసుకుంటే ఏషియాలోనే ఇలాంటి 2వ కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ అన్నటువంటిది ఈ బజ్రంగ్ సేతు అన్నటువంటిది. మొత్తం 132 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. గంగానదికి 57 నుంచి 70 అడుగుల ఎత్తులో ఈ యొక్క బజ్రంగ్ సేతు అన్నటువంటిది ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కేదార్నాథ్, ఇక్కడ జంట ఆలయాలు ఎట్లా అయితే ఉంటాయో అలాంటి షేప్లో దీన్ని కట్టడం జరిగింది. 2022లో స్టార్ట్ అయితే 2025 చివరి నాటికి ఇది ముగుస్తుంది అనేసి అంచనా. నెక్స్ట్ చూడండి ప్రపంచ వాయు స్థితికి సంబంధించినటువంటి నివేదిక. అంటే మన భారతదేశంలో వాయు కాలుష్య లెవెల్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి వాటి గురించి తెలియజేయడం కోసం ఒక రిపోర్ట్ని ఇచ్చారనమాట. చూడండి దాదాపు 89% మరణాలు అన్నటువంటివి గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్ అలాగే చిత్త వైకల్యం అంటే ఏంటి మన యొక్క బ్రెయిన్ అన్నటువంటి సరిగ్గా పని చేయకపోవటం వల్ల అలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి వ్యాధులు కావు, కమ్యూనికేట్ అవ్వవన్నమాట. సో అలాంటి వ్యాధులతోనే ముడిపడి ఉంటూ ఉన్నాయి. అందులో వాయు కాలుష్యం అన్నటువంటిది మేజర్ రోల్ని ప్లే చేస్తూ వస్తుంది. మరణాలు అన్నటువంటివి ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. చూడండి మన జనాభాలో 75% మందికి PM 2.5 ఎక్స్పోజర్ అన్నటువంటిది ఉంది. PM అంటే పర్టికులేట్ మ్యాటర్ అంటాం. అంటే అతి సూక్ష్మ ధూళి కణాలు, మనకి కంటికి కనిపించినంత అతి సూక్ష్మ ధూళి కణాలు అన్నటువంటి వెళ్ళటం ద్వారా మనం ఎక్కువ ఈ కాలుష్యానికి గురవుతూ ఉన్నాం. ఇవి WHO పరిమితిని దాటి వెళ్ళిపోయాయి అన్నమాట. మన భారతదేశంలో ప్రతి 10 మరణాల్లో 7 మరణాలకి అలాగే 3 ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకి వాయు కాలుష్యం అన్నటువంటిదే కారణమవుతూ వస్తుంది. సో వాయు కాలుష్య లెవెల్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలు తీసుకుంటే కనీసం 2 నగరాలు మన భారతదేశం నుంచి ఉంటూ ఉన్నాయి. సో ఆ వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ చూడండి గూగుల్ యొక్క విల్లో చిప్ అన్నటువంటిది. సో విల్లో చిప్ అన్నటువంటిది ఏంటి అంటే ఎస్పెషల్గా మనకి ఏవైతే క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నటువంటివి తయారు చేస్తారో ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి, ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు చాలా క్విక్గా వాటిని సాల్వ్ చేయటం జరుగుతుంది. బట్ ఆ క్విక్నెస్ ఏదైతే ఉంటుందో క్వాబిట్స్ అంటాం. మనకి 0, 1 ఏదైతే ఉంటుందో అట్లా క్వాబిట్స్ని యూజ్ చేస్తాయి. సో ఆ క్వాబిట్స్ కన్నా ఇంకా ఫాస్ట్గా కనుక ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే దాన్ని క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేసి పిలుస్తాం. ఇంకా ఇది అత్యుత్తమమైనటువంటిది అనమాట. సో క్వాంటమ్ అడ్వాంటేజ్ అన్నటువంటిది ఇంకా హయ్యెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్.
సో అలా క్వాంటమ్ అడ్వాంటేజ్ని సాధించినటువంటి చిప్ ఈ విల్లో చిప్ అన్నటువంటిది. దీన్ని ఎవరు తయారు చేశారు? గూగుల్ అన్నటువంటిది. సో ఇది దీనికి సంబంధించి. మరి ఇక్కడ చూడండి, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజనెన్స్. సో మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఒక టెక్నాలజీ అనమాట. మనకి నార్మల్గా ఎన్ఎంఆర్ అనేసి పిలుస్తుంటారు కదా, పరమాణువుల లెవెల్లో చేంజెస్ అన్నటువంటివి చేయటం, దాని ద్వారా అప్గ్రేడేషన్ అన్నటువంటిది చేయటం. సో అలా చేస్తుంది. అలా 2024లో విల్లో చిప్లో ఈ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అన్నటువంటిది, అంటే క్వాంటమ్ లెవెల్లో కూడా ఎర్రర్స్ ఇంకా ఉన్నాయా అనేసి వాటిని కరెక్షన్ చేయటం కావచ్చు, స్కేలబుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రధాన సవాళ్ళుగా ఉండేవి. బట్ ఈ క్వాంటమ్ అడ్వాంటేజ్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా సులభంగా సాల్వ్ చేయగలిగింది, సులభంగా క్వాంటమ్ అడ్వాంటేజ్ని సాధించగలిగింది ఈ విల్లో చిప్ అన్నటువంటిది. సో అది అందుకు ఇంత ఫేమస్ అయిందనమాట. సో జనరల్గా ఏంటి అంటే మనం నార్మల్గా చేసే కంప్యూటర్స్ కన్నా అత్యుత్తమంగా చాలా క్విక్గా క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి. బట్ దాంట్లో ఉండేటటువంటి ఎర్రర్స్ని కూడా సాల్వ్ చేయగలిగి ఇంకా అత్యుత్తమంగా పనిచేస్తే దాన్ని క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేసి పిలుస్తాం. దాన్ని ఈ విల్లో చిప్ అన్నటువంటిది సాధించింది. నెక్స్ట్ చూడండి, కేరళలో వైపిన్ అలాగే ఫోర్ట్ కొచ్చి, వీటిని మొదటి అండర్ వాటర్ టన్నెల్, ఈ రెండింటిని కలుపుతూ ఒక మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో కూడా టన్నెల్ అన్నటువంటిది ఉంది. బట్ ఇక్కడ ఇంకొంచెం మెట్రో సొరంగాన్ని డెవలప్ చేశారనమాట. చూడండి, హుగ్లీ నది కింద 2017లో మొట్టమొదటిసారిగా నిర్మించారు వెస్ట్ బెంగాల్లో. బట్ ఇప్పుడు మళ్ళీ కేరళలో నిర్మిస్తూ ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇటు సబ్సీ అలాగే భూగర్భ సొరంగాలు, అంటే భూగర్భంలో ఉన్నాయి, అలాగే సముద్రంని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ సొరంగాన్ని నిర్మించడం జరిగింది. సురక్షితంగా సమర్థవంతంగా దీన్ని నిర్మించటం జరిగిందనమాట. ఇక్కడ కేరళకి సంబంధించి. ఇక్కడ చూడండి, కేరళ ప్రాంత రహదారి ప్రాజెక్ట్లో ఈ యొక్క వైపిన్ ఫోర్ట్ కొచ్చి ఈ మార్గం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. జనరల్గా నీటి కింద మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టినప్పుడు చాలా హైడ్రోస్టాటిక్ పీడనం అన్నటువంటిది ఉంటుంది, ప్రెషర్ అన్నటువంటిది ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం వస్తే ఆ భూకంప పీడనాన్ని తట్టుకోగలదా లేదా అన్నటువంటిది చాలా మనకి క్లిష్టమైనటువంటి ప్రశ్న. సో వాటిని తట్టుకోగలిగి మళ్ళీ మనం కనుక ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలిగితే అది చాలా అత్యుత్తమమైనది. అందులో ఇది కూడా ఒకటనమాట. నెక్స్ట్ చూడండి, యూపీఐ యొక్క పే విత్ మ్యూచువల్ ఫండ్ అన్నటువంటి ఫీచర్. అంటే ఏంటి? జనరల్గా మనం యూపీఐ ఎలా అయితే పే చేస్తూ ఉన్నామో మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతూ వస్తుంది. అలా కాకుండా మన అకౌంట్కి లింక్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం యూపీఐ ద్వారా పే చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్ని ఇప్పుడు ఎన్పిసిఐ అన్నటువంటి తీసుకురావటం జరిగింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. సో ఇదే కదా యూపీఐని తీసుకొచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. ఎప్పుడు 2016లో దీన్ని తీసుకురావటం జరిగింది. సో యూపీఐ యూజర్స్ అన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, యూపీఐకి సంబంధించి రియల్ టైమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాని ద్వారా మ్యూచువల్గా ఫండ్ ఆధారిత డిజిటల్ చెల్లింపులు అన్నటువంటివి చేస్తారు. సో దీనికి లీగాలిటీ అన్నటువంటిది ఉంది మన భారతదేశంలో. నెక్స్ట్ చూడండి, చంద్రయాన్ 2లో చంద్ర అన్నటువంటి మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక ఎక్విప్మెంట్ని పంపించడం జరిగింది. అది ఏం చేసింది అంటే ఎక్సోస్పియర్లో మార్పుల్ని గుర్తించింది. అంటే మన అట్మాస్ఫియర్కి బయట ఉండేటటువంటి ఎక్సోస్పియర్ ఏదైతే ఉందో అందులో కూడా మార్పులు జరుగుతున్నాయి అన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో చంద్రయాన్ 2లో చేజ్ 2 అన్నటువంటిది ఉంది. చంద్ర అన్నటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది కూడా ఉందన్నమాట. అది చంద్రుడి మీద CME అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటాం. అంటే సూర్యుడి నుంచి ఏవైతే మనకి ఎజెక్షన్స్ అన్నటువంటివి జరుగుతాయో, అంటే ఏంటి, సూర్యుడి నుంచి మనకి సోలార్ విండ్ అన్నటువంటిది వస్తుంది. అది ఇంకా ఫోర్స్ఫుల్గా కనుక వస్తే దాన్ని CME కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో వాటన్నింటి ప్రభావాలని పరిశీలించడం జరిగింది ఈ యొక్క చంద్ర అన్నటువంటి ఒక ఎక్విప్మెంట్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, చంద్రుడి వాతావరణం మీద సౌర ప్రభావం ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి ఉన్నటువంటి సిద్ధాంతాలని ధృవీకరించడానికి, భవిష్యత్తులో ఎప్పుడైనా చంద్రుడి మీద స్థావరాలు నెలకొల్పాలన్నా లేదా అంతరిక్ష వాతావరణం ఎట్లా ఉంటుంది అని ప్రణాళిక చేసుకోవాలన్నా వీటన్నింటికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, మార్కండా నది మీద కాలుష్య నివేదికని NGT అన్నటువంటిది మీరు ఇవ్వండి అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ మనం గమనిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ మార్కండా నది అన్నటువంటిది. సో హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాదు, హర్యానాకు కూడా ఇది విస్తరించి ఉందన్నమాట. సో ఈ రెండు రాష్ట్రాల్లో
ఈ మార్కండా నదిలో పొల్యూషన్ అన్నటువంటి జరుగుతోంది. సో ఆ పొల్యూషన్ ఎంత మేరకు జరుగుతోంది, ఏం చర్యలు తీసుకున్నారు, వాటి మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఎన్జిటి చట్టం అన్నటువంటి దాని ద్వారా 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. సో మన భారతదేశానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం జరిగినా లేదా పర్యావరణానికి సంబంధించిన ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నా కూడా ఈ సంస్థ దగ్గర నుంచి పర్మిషన్ అన్నటువంటిది తీసుకోవాలి. సో ఆ సంస్థ ఇప్పుడు నివేదికలు ఇవ్వండి అన్నట్టుగా కోరటం జరిగింది. సో కాలా అంబ్ అన్నటువంటి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. అక్కడ పారిశ్రామిక వ్యర్థాలు అన్నటువంటివి ఎక్కువ అవుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో. అలాగే మురుగునీటి కాలువలు, జీరో లిక్విడ్ వేస్ట్, ఇలాంటివన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి. సో కాలుష్యం అన్నటువంటిది ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఎంత ఎక్కువ అవుతుంది అన్నటువంటిది రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నట్టుగా ఇక్కడ ఎన్జిటి అన్నటువంటిది చెప్పింది. సో ఈ నదిని పారిశ్రామికంగా కలుషితం చేస్తున్నారు అన్నట్టుగా. సో మార్కండా నది అన్నటువంటిది గగ్గర్కి ఉపనది అనమాట. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ చూడండి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సంబంధించి. సో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నటువంటిది తెలంగాణ మంత్రి స్టార్ట్ చేయటం జరిగింది. సో దీని కింద ఏంటి అంటే మొక్కల్ని పెంచాలి, పర్యావరణ పరిరక్షణ అన్నటువంటిది చేయాలి మనకి వీలైనంతగా అన్నట్టుగా. సో ఇక్కడ ఏమైంది అంటే కోలం తెగ అన్నటువంటిది ఉంది. కోలం తెగ అన్నటువంటిది పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకని పీవీటీజీ అంటాము? కొన్ని తెగల్ని మాత్రమే పీవీటీజీస్ అంటాం. అంటే డెవలప్మెంట్ పరంగా వెనుకబాటుతనం ఉన్నా, లేదు వ్యవసాయానికి సంబంధించి వెనుకబాటు ఉన్నా, అందరిలో కలవటానికి ఇష్టపడకపోయినా, ఆ తెగ ఒకటి సపరేట్గా ఉండాలి అనుకున్నా, లేదా మనకి డెవలప్మెంట్కి ఇష్టపడకపోయినా, సో అలాంటి ఒక ట్రైబ్ని మనం పీవీటీజీ అనేసి పిలుస్తాం. అలాంటి ఒక పీవీటీజీనే కోలం పీవీటీజీ అన్నటువంటిది. సో ఈ కోలం పీవీటీజీ కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో వెదురు తోటల పెంపకం అన్నటువంటిది స్టార్ట్ చేశారు. సో బ్యాంబూ కల్టివేషన్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే అటవీకరణ అన్నటువంటిది ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. సో మళ్ళీ ఏదైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో మళ్ళీ రీఫారెస్టేషన్ అన్నటువంటిది చేద్దాం అన్నట్టుగా. సో ఈ కోలం యొక్క జీవనోపాధిని ఇది ప్రభావితం చేస్తుంది. సో బ్యాంబూ కల్టివేషన్ చేయటం ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్ అన్నటువంటిది ఉంటుంది, వాళ్ళ యొక్క ఎకానమీ అన్నటువంటిది మరింతగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి. దేనికి సంబంధించి ఇది? మన భారతదేశంలో క్రీడల్ని చిన్న స్థాయి నుంచే డెవలప్ చేయాలి అన్నట్టుగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేసి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేసి ఇట్లా వివిధ రకాలుగా చేపడుతూ ఉన్నారు. సో ఆ క్రీడలకి సంబంధించినటువంటి కల్చర్ని చిన్నప్పటి నుంచి ఇంబైబ్ చేయాలి అన్నట్టుగా. ఇప్పుడు మనం చూస్తే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అన్నటువంటి దీన్ని తీసుకురావటం జరిగింది. సో భారతదేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం కోసం యువ అథ్లెట్ల యొక్క ప్రతిభని గుర్తించటం, వాళ్ళకి సహాయ సహకారాలు అన్నటువంటివి చేయటం, ట్రైనింగ్ ఇప్పించటం, ఇలాంటివన్నీ కూడా దీని కింద చేస్తారనమాట. మరి ఇక్కడ చూడండి, వీటికి సంబంధించి యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, ఇంటర్ గేమ్స్, పారా గేమ్స్ ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. సో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా క్రీడల్ని బలోపేతం చేయాలి అన్నటువంటిది దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, నాగాలాండ్కి సంబంధించినటువంటి డుజుకో అనేటటువంటి ఒక లోయ ఉంది. ఆ లోయని గ్లోబల్ టూరిస్ట్ స్పాట్గా నామినేట్ చేయటం జరిగింది నాగాలాండ్. సో మొత్తం 50 ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేయటం కోసం జాతీయ ప్రణాళిక తీసుకొస్తే దాని కింద నాగాలాండ్ ఈ యొక్క డుజుకో అన్నటువంటి ఈ లోయని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ లోయలోకి వచ్చేసరికి న్యాచురల్ సైట్స్ అన్నటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి. సో ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరగటం, అక్కడ ఉద్యోగాలు రావటం, అక్కడ లోకల్ ఎకానమీ డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు. నెక్స్ట్ చూడండి, కృష్ణ జింకల యొక్క జనాభాని విజయవంతంగా పునరుద్ధరించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం అన్నటువంటిది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసుకుంటే 50 సంవత్సరాలుగా స్థానికంగా ఈ కృష్ణ జింక అనేది అంతరించిపోతే మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేసి వాటిని కాపాడుకున్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అనమాట. సో వన్యప్రాణుల పరిరక్షణ చేయటంలో ఛత్తీస్గఢ్ అన్నటువంటిది దీనికి ఎగ్జాంపుల్గా ఉంది. సో ఆవాసాలని పునరుద్ధరించడం, వేట నుంచి రక్షించటం, నియంత్రణ చేస్తూ సంతానోత్పత్తి అన్నటువంటిది క్రియేట్ చేయటం, సో ఇవన్నీ చేసిందనమాట. 1970sలో ఇవి విలుప్తతను చెందాయి. అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో మళ్ళీ వాటిని రీఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ వాటిని కాపాడుకుంది ఛత్తీస్గఢ్. నెక్స్ట్ చూడండి, రాష్ట్ర మైనింగ్ సంసిద్ధతా సూచిక అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది, గనుల మంత్రిత్వ శాఖ. దీని ప్రకారం చూస్తే మైనింగ్ సంస్కరణలు ఎలా తీసుకొస్తూ ఉన్నారు, వాటిలో స్థిరత్వం ఎట్లా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంది, అలాగే సామర్థ్యం ఎట్లా ఉంది అన్నట్టుగా రాష్ట్రాలకి ర్యాంక్స్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తే
మైనింగ్ రంగ పెరుగుదలకి ఈ యొక్క రిపోర్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో దీని కింద ఇప్పుడు మైన్స్ అన్నటువంటి వేలం వేస్తూ ఉంటారు. ఆ వేలం యొక్క పనితీరు అన్నటువంటిది ఎట్లా ఉంది, కానీ నిర్వహించేటప్పుడు ఆ నిర్వహణ వేగం అన్నటువంటిది ఎట్లా ఉంది, అన్వేషణ చేసేటప్పుడు ఎట్లా ఉంది, లేదా బొగ్గు కాకుండా మిగతా ఖనిజాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మైనింగ్ అన్నటువంటిది ఎలా ఉంది, ఇలా చూస్తారనమాట. అది మాత్రమే కాదు, రాష్ట్రాల మధ్య పోటీ ఎట్లా ఉంది, వాటి యొక్క జవాబుదారీతనం ఎట్లా ఉంది, అలాగే పాలనకి సంబంధించి ఎస్పెషల్లీ మైనింగ్కి సంబంధించిన పాలనలో ఏమైనా పెరుగుదల ఉందా. సో వీటన్నింటినీ చూస్తూ మిగతా రాష్ట్రాలతో పోటీ పడేలాగా చేయటం కోసం ఈ యొక్క రిపోర్ట్ అన్నటువంటిది ఉద్దేశించబడింది. నెక్స్ట్ చూడండి, సుందర్బన్స్ ఆక్వాకల్చర్ మోడల్ FAO గ్లోబల్ అవార్డ్ అన్నటువంటిది గెలుచుకుంది. సో పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ అన్నటువంటిది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ అవార్డ్ని గెలుచుకోవటం జరిగింది. ఎందుకంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అన్నటువంటిది చేపట్టింది అన్నట్టుగా. సో చూడండి, అడవుల పెంపకానికి సంబంధించి మ్యాంగ్రోవ్స్కి సంబంధించి ఏదైతే వెస్ట్ బెంగాల్ అన్నటువంటిది వాటి సంరక్షణ చర్యల్ని చేపట్టిందో వాటికి సంబంధించి స్థిరమైనటువంటి ఆక్వాకల్చర్ అన్నటువంటిది అక్కడ చేపట్టడం జరిగింది మాడ అడవుల్లో అన్నట్టుగా దాన్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ రొయ్యల యొక్క ఆక్వాకల్చర్కి సంబంధించి మాడ అడవులకి అనుసంధానించింది. అంటే ఏంటి, చెరువుల్లో చూడండి 5 నుంచి 30% మడ అడవుల్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తుంది వెస్ట్ బెంగాల్. సో నార్మల్ చెరువుల్లో కూడా మడ అడవుల్ని పెంచడం ద్వారా ఇటు మడ అడవుల యొక్క సాంద్రత అన్నటువంటిది పెరుగుతోంది, ఇటు రొయ్యల పెంపకం అన్నటువంటిది పెరుగుతోంది. అంటే సస్టైనబుల్ ప్రాక్టీస్ అన్నటువంటిది చేస్తోంది అన్నట్టుగా ఇప్పుడు FAO యొక్క గ్లోబల్ అవార్డ్ అన్నటువంటిది దీనికి రావటం జరిగింది. సో ఇవి నేషనల్ ఇష్యూస్. ఇంకొన్ని నేషనల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం.